వెల్కమ్ టు CRB9 న్యూస్. పంట భూముల్లో సెజ్లు ఆందోళనలో రైతులు. మాడుగుల నియోజకవర్గంలోని కేకోటపాడు మండలంలో పంట భూముల్లో సేజ్లు పెట్టి తొలుత డిపట్టా భూములు ఆ తరువాత జిరాయితీ భూములు స్టీల్ ప్లాంట్ భూములకు సైతం ఎసరు పెట్టాలని ప్రభుత్వం చూస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న పేర్కొన్నారు. 10 రోజుల క్రితం మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ప్రతిపాదిత సెజ్జల్ భూములు పరిశీలనకు వచ్చినప్పుడు రైతులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారని తెలిపారు. తమ భూములను ఇవ్వమని తెలియజేసిన రెవెన్యూ అధికారులు చింతపాలెం ప్రాంతంలో సర్వే చేయడానికి ప్రయత్నం చేయగా అడ్డుకున్నారని తెలిపారు. సెజ్లకు భూములు ఇచ్చేందుకు రైతులను ఒప్పించే పని గ్రామాల్లో అధికార పార్టీ నాయకులకు అప్పజెప్పారని తెలిపారు. అధికారులు తీరు మార్చుకోకుంటే తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని రైతులు హెచ్చరిస్తున్నారు. కేకోటపాడు మండలంలోని గుల్లిపిల్లి, ఆర్లి, చింతపాలెం, గరుగుబిల్లి, అదేవిధంగా గొండుపాలెం ప్రాంతాల్లోని ఈరోజు సెజ్జుల కోసం రాష్ట్ర ప్రభుత్వం భూములు తీసుకోవాలని చెప్పేసి తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉంది. దాదాపు 1300 ఎకరాలు పైబడి అక్కడ డీ పట్టా భూములు ఉన్నాయి. ఆ భూములు గతంలో ఇచ్చినటువంటి పట్టా భూములు, ఫోర్సు, నాన్ ఫోర్స్ భూములు అక్కడ ఉన్నాయి. ఆ భూముల్ని పేదల నుంచి ప్రభుత్వం లాక్కోవడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ భూముల్లోని రైతులు చెరుకు, మిరప, వంగ, అదేవిధంగా అనేకటువంటి జీడి మామిడి తోటలు వేసుకొని దాని ద్వారా ఉపాధి అనేటువంటిది ఈరోజు పొందడం అటువంటి జరుగుతూ ఉంది. అటువంటి భూముల్లోనే ఈరోజు సెజ్జుల కోసం తీసుకొని వాళ్ళు మోసం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. మొదటి విడతలో డీ పట్టా భూములు తీసుకోవాలని, రెండో విడతలోనే జరాయితీ భూములు తీసుకోవాలని, మూడో విడతలోనే ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి భూములు కూడా కాజేయాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం ప్రాంతంలోని 10,500 ఎకరాల భూమి తీసుకుంది ప్రభుత్వం. ఆ 10,500 ఎకరాల్లోని పూర్తిగా కంపెనీలు అనేటువంటి ఈరోజు కూడా కట్టలేదు. అవి కట్టి ఉపాధి కల్పించవచ్చు, అది చేయలేదు. అదేవిధంగా పరవాడ ప్రాంతంలోనే 2,500 ఎకరాల భూమి తీసుకుంది. అక్కడ కూడా పూర్తి కంపెనీలు కట్టలేదు. కట్టిన కంపెనీలు కూడా రసాయన కంపెనీలు, ఫార్మా కంపెనీలు, ప్రమాదమైన కంపెనీలు, ఈ ఎక్కడెక్కడో దేశంలో నిషేధించిన కంపెనీలు ఇక్కడ తీసుకొని వచ్చి అక్కడ వాళ్ళందరికీ కూడా వాళ్ళ నెత్తిని పిడిగినేసేటువంటి ప్రమాదం చేసింది. ఇప్పటికే పరవాడ ప్రాంతంలో తాడి గ్రామాన్ని, అదేవిధంగా అచ్యుతాపురంలోని లాలంకోడూరు గ్రామాన్ని మేము ఖాళీ చేయించండి, మేము తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నాం కాబట్టి మీ వాసన భరించలేకపోతున్నాం అని చెప్పుకునేటువంటి పరిస్థితి. అక్కడ ఉపాధి కల్పిస్తాం, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా స్థానికులకి చిన్న చిన్న కళాశీ పనులు, అదేవిధంగా బాత్రూములు కడిగేటువంటి చెత్త పనులన్నీ కూడా ఇచ్చి ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు బయట నుంచి టెక్నీషియన్ని తీసుకుని అక్కడ పని చేయించుకునేటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అందుకని ఈ రోజు వరకు స్థానికులకు ఉపాధి కల్పించలేదు. స్థానికులకు ఉపాధి కల్పించాలని మేము డిమాండ్ చేస్తాము. ఇక్కడేమో కంపెనీలు పెడతాం, నాడుగుల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటారు. అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, కంపెనీలకు మేము వ్యతిరేకం కాదు, లేదంటే ఉపాధి ప్రజలకు ఉద్యోగాలు, యువకులకు ఉద్యోగాలు ఇచ్చడంలో మేము వ్యతిరేకం కాదు. కానీ మీరు ఏ కంపెనీ పెడతారో మాకు చెప్పాలి, ఆ రైతులకు చెప్పాలి. ఆ రైతులకు చెప్పి ప్రజలకు చెప్పి ఒప్పించి తీసుకోవాలి. కానీ రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడే ఉపాధి కల్పిస్తామని చెప్తుంటారు. ఉపాధికి యువకులు అనేక మంది ఎగబడతా ఉన్నారు. మా ప్రాంతంలో కంపెనీలు వస్తాయి, మాకు ఉద్యోగాలు వస్తాయని. కానీ ఈరోజు ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకనంటే స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం అనేటువంటిది ఈ రోజు వరకు ఏ పాలక వర్గాలు అమలు చేయలేదు, ఏ కంపెనీలు అమలు చేయలేదు. అందుకని స్థానికులు, యువతలు దీన్ని అర్థం చేసుకుని దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అందుకని స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామన్న మాట తప్పుడు మాట, ఇది బ్రోకర్ మాటలు ఇవి. అందుకని ఇక్కడ ఉన్నటువంటి యువకులు మోసం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకని కేకోటపాడు మండలం, కేకోటపాడు, దేవరాపల్లి, చీడికాడ, మాడుగుల, రాయకతం వరకు, నర్సీపట్నం వరకు ఇవన్నీ కూడా పొల్యూషన్ లేకుండా సేఫ్ జోన్లో ఉన్నటువంటి గ్రామాలు ఇవి. ఇటువంటి గ్రామాల్లోనే అనేక రిజర్వేర్లు ఉన్నాయి ఈ నియోజకవర్గంలోనే. ఇక్కడ అనేకమైన పంటలు పండుతున్నాయి. ఆ పండిన పంటలని రైతులు అమ్ముకోవడానికి, మద్దతు ధర కల్పించడానికి, వ్యవసాయానికి అనుసంధానంగా ఎటువంటి అభివృద్ధి చేయాలనేటువంటిది ఆలోచించుకుంటా ఇక్కడ కంపెనీలు పెట్టి
మీరేదో ఉద్ధరిస్తామనేటువంటి పనులు చెప్పడం సరైనది కాదు, మోసం చేయడం సరైనది కాదని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా భావిస్తున్నాం. అందుకని ఇప్పుడు గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కొన ఊపిరిలో ఉంది, అక్కడ తుంపాల షుగర్ ఫ్యాక్టరీ మూసారు, తాండవ ఏడుకొప్ప షుగర్ ఫ్యాక్టరీలు మూసారు. ఆ సీఎం రమేష్ కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ తెరిపిస్తామని చెప్పేసి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. వాటిని తెరిపిస్తే లక్షలాది మంది రైతులు బతుకుతారు, వేలాది మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుంది, అక్కడ వ్యవసాయం అభివృద్ధి అనేటువంటి జరుగుతుంది. కానీ అటువంటి చేయకుండా ఆ పాత ఫ్యాక్టరీలే తెరిపించలేనటువంటి వాళ్ళు, పాత కంపెనీలు తెరిపించిన వాళ్ళు కొత్త కంపెనీలు పెట్టి ఉపాధి ఇస్తామని చెప్పిస్తే ఎవరు నమ్ముతారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకని ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలా. అందుకని పొల్యూషన్ లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ కంపెనీ పెడతారో ముందుగానే చెప్పి ఆ విధంగా భూములు సేకరించాలి తప్ప రైతులు మోసం చేసి, యువతి యువకులు మోసం చేసి, యువతి యువకులు ఆశలు కల్పించి అదేదో రెచ్చగొట్టే ధోరణిలోని ప్రభుత్వం చేస్తుంది. అందుకని ఇటువంటి కార్యక్రమాలు చేసినటువంటి ఏ ప్రభుత్వానికి కూడా గతంలో కూడా మనుగడ లేదు, ఇప్పుడు కూడా మనుగడ ఉండదు. అందుకని మేము యువతి యువకులకు చెప్పదలుచుకున్నటువంటి మెసేజ్ ఒకటే, ఇప్పటికే మీరు అచ్యుతాపురం వెళ్ళండి, పరవాడ వెళ్ళండి, ఆ ప్రాంతంలోని భూములు ఇచ్చినటువంటి వాళ్ళు ఏ విధంగా నష్టపోయారో, ఏ విధంగా యువత యువకుల ఉపాధి అవకాశాలు రాకుండా ఈ రోజుకి ఉద్యోగాలు రాకుండా ఉన్నారో చూడండి. స్టీల్ ప్లాంట్లో ఎప్పుడో 50 ఏళ్ళు కట్టినటువంటి స్టీల్ ప్లాంట్కి కూడా ఈ రోజు వరకు 6 నెంబర్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వకుండా ఈరోజు తిప్పిన పరిస్థితి ఉంది. అటువంటి వాళ్ళు గవర్నమెంట్ కంపెనీల్లోనే ఈరోజు గ్యారంటీ లేకుండా పరిస్థితి ఉంది. అటువంటిప్పుడు ప్రైవేట్ కంపెనీలు భూములు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మెడపట్టుకుని గెంటేస్తారు. ఆ విధంగా భూమి పోద్ది, ఊర్లు పోతాయి, అందుకని ఇళ్ళు పోతాయి, ఉపాధి పోతుంది, మనం బతుకు పోతుంది. అందుకని యువత యువకులు దీన్ని ఆలోచించి భూమి సేకరణకి సహకరించండి తప్ప ఎట్టి పరిస్థితుల్లోని భూసేకరణ అటువంటిది ప్రభుత్వం ఆపాలి. అందుకని దీని భూసేకరణ ఆపి యువత యువకులకి ఏ విధమైన ఉపాధి అవకాశాలు కల్పించాలి, స్కిల్ డెవలప్మెంట్ ఎలా డెవలప్ చేయాలి, అటువంటివి చూడాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము.